ఏదో ఒకలా చేసుకున్న రోటీని ఈ విధంగా ప్యాన్లో వేసి కాల్చుకున్న తర్వాత అటు ఇటు మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా వేసేసుకుని ఇలా అటు ఇటు మొత్తం 4 వైపులా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. చేసేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకొకసారి అటు ఇటు ఫ్రై చేసుకోవాలి. అంతలోపు ఇక్కడ నేను అమూల్ మిఠాయి మీట్ తీసుకున్నాను, స్వీట్నర్ అనమాట. బ్యాంకాక్ అక్క ఇది లేనిది అసలు పుయ్యి రోటీ చేయదన్నమాట. ఒక 5 నిమిషాలు అయితే మన రోటీ గట్టిపడిపోయి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాం. మీరు చూసినట్లయితే బ్యాంకాక్ అక్క కూడా ఈ విధంగానే కట్ చేస్తుంది. అటు ఇటు కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ముక్కల కింద క్యూబ్స్ కింద కట్ చేస్తుంది అనమాట బ్యాంకాక్ అక్క. ఇలా ముక్కల కింద కట్ చేసుకున్న దానిపైన ఇందాక మనం అమూల్ మేడ్ తీసుకున్నాం కదా, బ్యాంకాక్ అక్క అయితే మిల్క్ మేడ్ తీసుకుంటది. ఇప్పుడు తీసుకున్న మనం అమూల్ స్వీట్నర్ ఈ విధంగా వేసేసుకుంటాం.